నా పేరు ప్రణయ్ భాస్కర్. నేను వెన్నెల పేషెంట్ వాళ్ళ హస్బెండ్‌ని. యాక్చువల్లీ మా భార్యకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ హై బీపీ వచ్చుండే. తనకు ప్లేట్లెట్స్ కూడా చాలా తక్కువ ఉండే. హన్మకొండకి హాస్పిటల్‌లో అడ్మిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. వెళ్తే అక్కడ మేడం ఏమన్నారంటే తనకి ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉన్నాయి, బీపీ కూడా హై ఉంది, ఇక్కడ మేము చేయలేము అన్నారు. అదేంటి మేడం, ఫస్ట్ నుంచి మీ దగ్గర చూసాం కదా, చేయలేము అలా అంటున్నారు ఏంటి అంటే, అది చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది, మేము హయ్యర్‌గా వెళ్తే బాగుంటుంది, మేము చేయలేమని చెప్పేసి అన్నారు. నేను అలా అని అక్కడ ఒకటే కాకుండా ఆ ఏరియాలో 4, 5 హాస్పిటల్ కూడా తిరిగాను. ఎక్కడ కూడా నాకు అది చేయలేకపోయారు వాళ్ళు. ఎవరైనా కూడా మేము చేయలేమన్నారు. లాస్ట్‌కి మా బావ త్రూలో మా బావకి కాల్ చేస్తే కిమ్స్‌లో మాధవి మేడం అని ఉన్నారు, నాకు తెలిసిన మేడము. ఆమె చాలా బాగా చేస్తారు, మీరు ఒకసారి రండి, ఒకసారి కన్సల్ట్ కానీ మేడాన్ని, మేడం చూసుకుంటా అని చెప్పేసి అన్నారని చెప్పేసి బావ చెప్పారు. ఆయన ద్వారా నేను వచ్చి మేడంతో మాట్లాడాను. మేడం కూడా అక్కడ వాళ్ళు ఎలా భయపెట్టారో దానికి ఆపోజిట్‌గా చాలా బాగా చెప్పారు. చాలా పాజిటివ్‌గా, ఏం కాదు, మీరు అంతా బాగున్నారు, వాళ్ళు అలా ఎందుకు చెప్పారు, నేను చేస్తాను, నేను చూసుకుంటా అని చెప్పేసి చేశారు. అయినా కూడా మాకు చాలా టెన్షన్‌గా ఉండేది, చాలా భయంతో ఉన్నాం మేము. పలువురెత్తడం అటు ఇటు అయినా కూడా అలా ఉన్నాం. కానీ మేడం చాలా సింపుల్‌గా చెప్పి చాలా సింపుల్‌గా చేసేసింది. ఇప్పుడు ప్రజెంట్ మదరు, బేబీ ఇద్దరు చాలా బాగున్నారు. యాక్చువల్లీ 1-2 డేస్‌లో డిశ్చార్జ్ అయ్యే పొజిషన్‌కి వాళ్ళు వచ్చారు. ఐసీయూ అది అని చెప్పేసి కూడా భయపెట్టారు వేరే అదర్ హాస్పిటల్‌కి వెళ్తే. కానీ మేడం, మాధవి మేడంకి చాలా రుణపడి ఉన్నాను. ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ మేడం.